చూస్తున్నారుగా, అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి. దీన్నే తీపి పొంగల్ అని కూడా అంటారు. రెడీ. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: 1 గ్లాస్ పెసరపప్పు, 1 గ్లాస్ బియ్యం, 1 గ్లాస్ చక్కెర, 1 గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా కోరుకుని ఇలా ఉంచుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్, 1 గ్లాసు నెయ్యి పడుతుంది. ఇందులో నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే చక్కెర పొంగల్ టేస్ట్గా ఉంటుంది. 4 యాలకులు, కొద్దిగా చిన్న ముక్క పచ్చకర్పూరం వేసుకుంటేనే చక్కెర పొంగల్ టేస్ట్గా ఉంటుంది. కడాయి పెట్టి నెయ్యి వేసుకుని అందులో జీడిపప్పు, కిస్మిస్ బాగా వేగించుకుని దోరగా వేగించుకుని పక్కకు తీసుకుని ఉంచుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొబ్బరి ముక్కల్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద వేరే బాండి పెట్టుకుని అందులో ముందుగా పెసరపప్పు వేసుకుని నెయ్యి వేసుకుని నెయ్యిలో పెసరపప్పు దోరగా వేయించుకోవాలి. కూడా నెయ్యిలో ఇలా వేగిన తర్వాత 1 గ్లాసు పెసరపప్పు, 1 గ్లాసు బియ్యం తీసుకున్నాం. అంటే 2 గ్లాసులు, గ్లాసుకు 3 గ్లాసులు చొప్పున 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇలా 6 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకుని బాగా మూత పెట్టి దగ్గరగా ఉడకనివ్వాలి. ఇలా బాగా దగ్గరగా చాలా మెత్తగా ఉడికిపోనివ్వాలి. ఇంకా ఇది 50% ఉడికింది, ఇంకా 50% ఉడకాలి. అంత బాగా మెత్తగా ఉడకబెట్టుకుని దగ్గరకు ఉడికిన తర్వాత పంచదార వేసుకుని కలదిప్పుకుని ఈ కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వేసి 4 స్పూన్స్ నెయ్యి వేసి పచ్చకర్పూరం వేసి దించుకుంటే స్వీట్ పొంగల్ రెడీ. ఇలా వాటర్ తగ్గినట్టుగా అనిపిస్తే కొంచెం వాటర్ మళ్ళీ పోసుకోవచ్చు. పోసుకుని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా వాటర్ చూసుకుంటూ వేసుకుంటూ ఉడకబెట్టుకోవాలి. గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ కూడా సరిపోకపోవచ్చు. బాగా దగ్గరగా ఎగిరే వరకు ఎగరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో పంచదార వేసుకుని బాగా దగ్గరగా ఉడికించుకుని జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరి ముక్కలు వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని దించుకుంటే పొంగల్ రెడీ. ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసుకుని ఇలా కలుపుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి, దీన్నే తీపి పొంగలి అని కూడా అంటారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోనే ఈ పచ్చకర్పూరం ముక్కని ఇలా జల్లుకుంటే చక్కెర పొంగలి చాలా టేస్ట్గా ఉంటుంది. చక్కెర పొంగల్లో కంపల్సరీగా ఈ పచ్చకర్పూరాన్ని వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది.